ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనం. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావు, నీవు మమ్మల్ని ఓడించావు, మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్మలను ఉద్ధరించము. భూమి కంపించి పగిలి తెరుచుకునేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతుంది, దయచేసి దాన్ని బాగు చేయము. నీ ప్రజలకు నీవు చాలా కష్టాలు కలిగించావు. తాగబోతు మనుషుల్లా మేము తూలిపడిపోతున్నాము. నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజం ఎత్తావు. నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు. నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నువ్వు ప్రేమించే ప్రజలను రక్షింపుము. దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. నేను గెలుస్తాను, ఆ విజయం గురించి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకుంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను. గిలాదు మనష్షే నాది, ఎఫ్రాయిము నా స్థిరస్థానము, యూదా నా రాజదండము. మోయాబును నా పాదాలు కడుక్కునే పల్లెంలా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిప్పీ ప్రజలను నేను ఓడిస్తాను. బలమైన భద్రత గల పట్టణానికి నన్ను ఎవరు తీసుకుని వస్తారు? ఏదెముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు? దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు, కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావు. దేవుడు మాతోనూ మా సైన్యాలతోనూ వెళ్ళడు. దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయము. మనుష్యులు మాకు సహాయం చేయలేరు, కానీ దేవుని సహాయంతో మేము జయించగలం. దేవుడు మా శత్రువులను ఓడించగలడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.